వెల్కమ్ టు జీవీటీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలిచిన సింగరేణి సంస్థని అప్పటి ఆంధ్ర ప్రభుత్వం ఆదుకుంటే ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం రాజకీయ జోక్యంతో దివాలా తీయించిందని కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతున్నామని కార్మిక వర్గానికి రాజ్ కుమార్ పిలుపునిస్తూ రాజకీయ జోక్యం వల్ల 51,000 కోట్ల బకాయిలను 13 సంవత్సరాలు దాటినా చెల్లించకుండా సంస్థను దివాలా తీయించారని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొర్మి రాజకుమార్ తీవ్ర స్థాయిలో గజమెత్తుతూ ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, వైవి రావు, కేంద్ర కార్యదర్శులు కమ్మంపల్లి స్వామి, కందుకూరి రాజారత్నం, జూపాక రామచందర్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్, ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకునూరి శంకరయ్య, దాసరి శ్రీనివాస్, మెట్టపల్లి మొగలి, దొరగొండ్ల మల్లయ్య, ఏవిఎస్ ప్రకాష్, ఆఫీస్ కార్యదర్శి తొడుకునీరి రమేష్ కుమార్ తో పాటు తదితర నాయకులు పాల్గొన్నారు. అనంతరం రాజ్ కుమార్ మాట్లాడుతూ 72 మిలియన్ టన్నులు ఉన్నప్పుడు కేవలం 69 మిలియన్ టన్నులు వచ్చినట్టు, తీరా చూస్తే అఫీషియల్గా 60 మిలియన్ టన్నులు వచ్చినట్టు, 9 మిలియన్ టన్నులు ఈరోజు రాకుండా యాడ్ చేసి లాభాలు తీసుకున్నట్టు ఈరోజు చెప్తా ఉన్నారు. ఈసారి చూస్తే 74 మిలియన్ టన్నులు పెట్టుకుంటే 60 మిలియన్ టన్నులు కూడా వచ్చే పరిస్థితి లేదు. దానికి ప్రధానమైన కారణం ఈరోజు ఇప్పటి వరకు అసలైతే ప్రతి మైన్లో ఓపెన్ కాస్ట్లో కార్మికులు ఒక ఉత్సాహంతో ఒక స్ఫూర్తిదాయకంగా ప్రొడక్షన్ తీయాలి, ఎట్టి పరిస్థితుల్లో ఒక పోటీగా కాంపిటేటివ్గా ఒక షిఫ్ట్కో షిఫ్ట్ ఈరోజు 100 టన్నులు ఒక షిఫ్ట్ తీస్తే ఇంకొక షిఫ్ట్లో 110 టన్నులు తీసే ఒక చైతన్యవంతమైన పోటీతో పనిచేసే ఈ మార్చిలో పేలవంగా నిస్తేజంగా కార్మిక వర్గం ఇటు అధికారులు కానీ ఒక స్ఫూర్తినిచ్చే పరిస్థితి ఈరోజు కనబడతలేదు. ఆ పర్యవసానమే అన్ని అండర్గ్రౌండ్ బాయిలు ఓపెన్ కాస్ట్లో కూడా బొగ్గు రాకపోవడం అనేది గమనించాలి. ఈరోజు మనం ఒకసారి చూసినట్టయితే గతంతో పోల్చుకుంటే అన్ని మైన్లు సుమారు అన్ని ఏరియాలు వెనుకబడ్డాయి. దీనికి ప్రధానమైన కారణం ఇప్పుడు మేము చెప్పిన అనేక రకాల అంశాలు. ఒకవైపు ఏంటంటే మనం లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనిదంటూ చూపించుకోవడంలో సింగరేణి మొదటి నుంచి తాపత్రయపడుతున్న ఒక డొల్లతనాన్ని మనం చూసినాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో వీటన్నిటి మీద ముఖ్యంగా ఇలాంటి స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టిన అంశాలు కానీ, లేకపోతే రాజకీయంగా కొన్ని ఒప్పుకోవాల్సిన అంశాలు కానీ, లేకపోతే మిగతా అంశాల మీద కార్మిక క్షేత్రంలో ముఖ్యంగా యాజమాన్య నిర్లక్ష్యం కానీ, ఇప్పుడు ఈ మధ్యకాలంలో వస్తున్న అనేక టెండర్లలో, అదేవిధంగా 9 బ్లాక్ సంబంధించి మిగతా అంశాలు ఇవన్నీ బయటికి వచ్చిన ఈ సందర్భంలో సింగరేణి కార్మికులకు సంబంధించి వాస్తవంగా అసలు సింగరేణి పరిస్థితి ఏందని చెప్పడానికి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఇటు మేనేజ్మెంట్కు అటు ముఖ్యంగా ప్రభుత్వానికి చురుకలంటించే విధంగా, లేకపోతే ఓ సవాలుగా ఒక జాతా కార్యక్రమం 18 నుంచి 30 వరకు ప్రారంభించడం. 17న దానికి పూర్వం ఇదే మెమరాండంతో అన్ని మైన్స్ అండ్ డిపార్ట్మెంట్లో సింగరేణి వ్యాప్తంగా 3 షిఫ్ట్లలో మెమరాండాలు ఇస్తారు. 18 నుంచి 30 వరకు శ్రీరాంపూర్లో ప్రారంభమై శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, గోలేటి, గోదావరి కని 1, 2, 3, భూపాలపల్లి, మనుగూరు, సత్తుపల్లి, ఇల్లందు, కొత్తగూడెం ద్వారా 30 తారీఖున అది భారీ ధర్నాతోని 30 తారీఖున ముగుస్తుంది. ఈ డేట్లు ఎందుకు పెట్టిందంటే ప్రధానంగా శాసనసభ సమావేశాలు ఈరోజు రేపు దాదాపు 20 తారీఖు నుంచి ఎప్పుడు ప్రారంభం 18, 16 నుంచి స్టార్ట్ అవుతాయి. 16 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ 16 నుంచి స్టార్ట్ అయ్యి 30 దాకా లేకపోతే ఏప్రిల్ 1st వీక్ జరుగుతూ ఉంటాయి. ఈ సందర్భంలో కార్మిక వర్గానికి సంబంధించిన ప్రధానమైన ఎజెండాను, సమస్యలను ఇటు మనం చేసే కార్యక్రమాల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి తెలుస్తుంది. అదేవిధంగా అక్కడ కూడా చర్చ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిలో ప్రధానమైన ఎజెండాగా తీసుకొని ఈరోజు 18 నుంచి 30 వరకు అన్ని ఏరియాలు పెట్టుకొని ఒక బస్ జాతా కార్యక్రమాన్ని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ప్రారంభిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవన్నీ సమస్యలు ఒకవేళ కనుక మేనేజ్మెంటు ఆలోచించి తక్షణంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయని పరిస్థితిలో ఏపీలో తప్పనిసరిగా సమ్మెలో పోతాం. అన్ని కార్మిక సంఘాలతో కూర్చొని మాట్లాడతాం. ఇది ఒక వైపున మేము తీసుకున్న నిర్ణయం. ఈరోజు కంపెనీకి సంబంధించి మేము ఎందుకు చెప్పదలుచుకున్నామంటే, మీరు ఒకసారి గతంలో కూడా మేము చెప్పినాం, 2014 పూర్వం 4వసారి సింగరేణి ఎన్నికలు జరిగినప్పుడు ఎలాంటి రాజకీయ జోక్యం లేదు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మహానుభావుడు
వారు ఉన్నప్పుడు కూడా ఈనాడు కానీ సింగరేణిలో ఒక ఏళ్ళు పెట్టింది లేదు. అవసరమైతే సింగరేణి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు 653 కోట్లు 53 కోట్లు మానిటోరియం మీరు ఇష్టం ఉన్నప్పుడు ఇవ్వండి, మీకు వెళ్ళినప్పుడు ఇవ్వండి అని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి గారు ప్రకటించిన సందర్భాన్ని గమనించాలి.